తెలుగు ప్రియులారా, మన తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ప్రస్తుతం జరుగుతున్న భయంకరమైన యుద్ధం ఆన్గోయింగ్ వార్ గురించి చర్చించబోతున్నాము. నా పేరు మదర్ తెరీసా. ఈరోజు నాతో పాటు గౌరవనీయులైన మహాత్మా గాంధీగారు ఉన్నారు. నమస్కారం మదర్ తెరీసా గారు. మీతో కలిసి ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటం నా అదృష్టం. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. మదర్ తెరీసా గారు, మన శ్రోతలకు అర్థమయ్యేలా ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడతాం. అసలు ఫిబ్రవరి 28, 2026 ఉదయం ఏం జరిగింది? ఎందుకు అందరూ దీని గురించి ఇంతగా భయపడుతున్నారు? గాంధీగారు, మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి ఇరాన్పై నేరుగా దాడి చేశాయి. దీనిని వారు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలుస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ దేశాలు రహస్యంగా లేదా ఇతర గ్రూపుల ద్వారా యుద్ధం చేసేవి. కాని ఇప్పుడు మొదటిసారిగా నేరుగా ఒకరిపై ఒకరు బాంబులు వేసుకుంటున్నారు. అవును మదర్ తెరీసా గారు, నేను కూడా వార్తల్లో విన్నాను. ఈ దాడిలో ఇరాన్ అగ్రనాయకుడు సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గారు మరణించారని చెబుతున్నారు. ఒక దేశపు అగ్రనాయకుడు మరణించినప్పుడు అక్కడ చాలా అయోమయం, అంటే పవర్ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది కదా. ఇది ఇరాన్ ప్రజలను ఎంతగానో కలవరపెడుతోంది. నిజమే గాంధీగారు, ఖమేనీ గారితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ దాడిలో మరణించారు. అయితే ఇరాన్ కూడా ఊరికే ఉండలేదు. వారు వెంటనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో వందలాది డ్రోన్లు మరియు మిసైళ్లను ఇజ్రాయెల్ మరియు అమెరికా సైనిక స్థావరాల మీదకు పంపారు. దీనివల్ల దుబాయ్, ఖతార్ మరియు బహ్రైన్ వంటి నగరాల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. ఇక్కడ మన శ్రోతలొక విషయం గమనించాలి. ఇరాన్ ఉపయోగిస్తున్న ఈ డ్రోన్లు షాహెద్ 136 చాలా ప్రమాదకరమైనవి. ఇవి చూడటానికి చిన్న విమానాల్లా ఉంటాయి, కానీ వీటిలో బాంబులుంటాయి. ఇవి చాలా తక్కువ ధరకు తయారవుతాయి. అందుకే ఇరాన్ వీటిని వందల సంఖ్యలో ఒకేసారి పంపి శత్రువుల రక్షణ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తోంది. సరిగ్గా చెప్పారు గాంధీగారు. అయితే అసలు యుద్ధానికి ప్రధాన కారణం ఇరాన్ యొక్క అణు కార్యక్రమం, అంటే న్యూక్లియర్ ప్రోగ్రాం. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆరోపణల ప్రకారం ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి చాలా దగ్గరగా ఉంది. సాధారణంగా విద్యుత్తు తయారీకి 3-5% స్వచ్ఛత కలిగిన యురేనియం సరిపోతుంది. కానీ ఇరాన్ వద్ద 60% స్వచ్ఛత కలిగిన యురేనియం నిల్వలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అణుబాంబు తయారీకి అవసరమైన 90% స్వచ్ఛతకు చాలా దగ్గరగా ఉంది. అందుకే అమెరికా వారు ముందస్తు దాడి, అంటే ప్రియంప్టివ్ స్ట్రైక్ పేరుతో ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. కానీ మదర్ తెరీసా గారు, యుద్ధం వల్ల ఎప్పుడూ అమాయకులే బలైపోతారు. దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై బాంబుపడి దాదాపు 150 మంది చిన్నపిల్లలు చనిపోయారని విన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అహింస మార్గంలో నడవాల్సిన మనం ఇలాంటి ఘోరాలను చూడాల్సి వస్తోంది. అవును గాంధీగారు, చిన్నపిల్లల మరణం అనేది ఎవరూ భరించలేనిది. నేను 1982లో లెబనాన్ యుద్ధం సమయంలో అక్కడి ఆస్పత్రిలో చిక్కుకున్న వికలాంగులైన 37 మంది చిన్నపిల్లలను రక్షించడానికి వెళ్లిన రోజులు గుర్తొస్తున్నాయి. యుద్ధం ఎప్పుడూ కన్నీళ్లనే మిగులుస్తుంది. ఇప్పుడు లెబనాన్లో కూడా దాదాపు 10 లక్షల మంది తమ ఇళ్లను వదిలి రోడ్ల మీద పడ్డారు. ఈ యుద్ధం వల్ల కేవలం ఆ దేశాలే కాదు, మన భారతదేశంలాంటి దేశాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన 20% చమురు ఇరాన్ దగ్గరి హోర్మోజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ ఆ మార్గాన్ని మూసివేస్తే పెట్రోల్ ధరలో ఆకాశాన్ని అంటుతాయి. 1 బ్యారెల్ చమురు ధర $200 వరకు వెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవును గాంధీగారు, చమురు ధరలు పెరిగితే సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ. అంతేకాకుండా ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలలో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మదర్ తెరీసా గారు, ఈ యుద్ధం వెనుక చాలా రాజకీయ రహస్యాలు కూడా ఉన్నాయి. రష్యా మరియు చైనా వంటి దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. రష్యా ఇరాన్కు కొన్ని రహస్య సమాచారాలను అందిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది ప్రపంచ దేశాల మధ్య ఉన్న సంబంధాలను మార్చేస్తోంది. నిజమే గాంధీగారు, చరిత్రను ఒకసారి చూస్తే 1979కి ముందు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మంచి మిత్రదేశాలుగా ఉండేవి. కాని 1979 విప్లవం తర్వాత అక్కడి పాలన మారిపోయింది మరియు వారు అమెరికా, ఇజ్రాయెల్లను శత్రువులుగా చూడడం మొదలుపెట్టారు. 40 ఏళ్లనాటి శత్రుత్వం ఇప్పుడు పెద్ద మంటగా మారింది. మనం ఈ యుద్ధం యొక్క వివిధ కోణాలను చర్చించాం.
డ్రోన్ల వాడకం నుంచి అణుబాంబుల భయం వరకు మరియు సామాన్య ప్రజల కష్టాల వరకు అన్నీ ఆలోచించాల్సిన విషయాలే. అవును గాంధీగారు, మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవలసి ఉంది. ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలు ఎలా ప్రభావితమవుతున్నాయి మరియు శాంతిని ఎలా సాధించవచ్చు అనే విషయాలను మనం తదుపరి చర్చలో కొనసాగిద్దాం. తప్పకుండా మదర్ తెరీసా గారు. ప్రపంచ శాంతి కోసం మనం చేసే ఈ ప్రయత్నం మన శ్రోతలకు కొంతైనా అవగాహన కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మనం మన చర్చను కొనసాగిద్దాం. తెలుగు శ్రోతలకు తిరిగి స్వాగతం. మనం ప్రస్తుతం జరుగుతున్న భయంకరమైన యుద్ధం, ఆన్గోయింగ్ వార్ గురించి మన చర్చను కొనసాగిద్దాం. గాంధీగారు, మొదటి భాగంలో మనం యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ యుద్ధం ఏ విధంగా జరుగుతోందో, అందులో ఉపయోగిస్తున్న కొత్త రకమైన ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా మదర్ తెరీసా గారు. ఇప్పుడు వార్తల్లో అందరూ డ్రోన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇవి చిన్న విమానాల్లా ఉండి పైలట్ లేకుండానే రిమోట్ ద్వారా నడపబడతాయి. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ 136 డ్రోన్లు చాలా తక్కువ ధరకు తయారవుతాయి. కానీ ఇవి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి శత్రువుల రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటాయి. రాడార్ అనేది సైన్యానికి కళ్ళలాంటిది. ఒకసారి రాడార్ వ్యవస్థ దెబ్బతింటే మిగిలిన క్షిపణులు తమ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాయి. అవును గాంధీగారు, ఇది చాలా తెలివైన కాని భయంకరమైన వ్యూహం. అలాగే ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ అనే మరో పద్ధతిని అనుసరిస్తోంది. సాధారణంగా ఒక దేశపు అగ్రనాయకుడు మరణిస్తే ఆ దేశ సైన్యం బలహీనపడుతుంది. కాని ఇరాన్ తన సైన్యాన్ని 31 చిన్న విభాగాలుగా విడగొట్టింది. ఒక్కో విభాగం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యుద్ధం చేయగలదు. అందుకే అగ్రనాయకుడు ఖమేనీగారు మరణించినా యుద్ధం ఆగలేదు. నిజమే మదర్ తెరీసా గారు. ఇది యుద్ధాన్నే మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. చరిత్ర గురించి మాట్లాడుతుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. ప్రతీ కథకు రెండు వైపులా నిజాలుంటాయి. ఉదాహరణకు, నా జీవితంలో నేను అహింసను నమ్మాను. కాని కొంతమంది చరిత్రకారుల ప్రకారం 1946 నావికాదళ తిరుగుబాటు కూడా భారతదేశాన్ని వదిలివెళ్లడానికి ప్రధాన కారణమని చెబుతారు. కేవలం శాంతియుత పోరాటం వల్లే కాకుండా సైన్యంలో వచ్చిన తిరుగుబాటు వల్లే బ్రిటీష్ వారు భయపడి వెళ్లారని కొన్ని ఆధారాలున్నాయి. అవును గాంధీగారు, మీరు చెప్పింది నిజం. నా జీవితం గురించి కూడా సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు నన్ను పేదల పాలిట దేవతగా చూస్తే, మరికొందరు నేను పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మతప్రచారం చేశానని విమర్శిస్తారు. నా ఆశ్రమాల్లో రోగులకు సరైన వైద్యం అందలేదని, నేను బాధపడటం వల్ల దేవుడికి దగ్గరవుతారు అని నమ్మటం వల్ల వారికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వలేదని వివాదాలు ఉన్నాయి. నన్ను నరకపు దూత అని కూడా కొందరు పిలిచారు. ఒక వ్యక్తి చేసిన మంచి పనుల వెనుక కూడా ఎన్నో సంక్లిష్టమైన కోణాలు ఉన్నాయని ఇది మనకు గుర్తుచేస్తోంది. చాలా ధైర్యంగా చెప్పారు మదర్ తెరీసా గారు. నిజాన్ని నిష్పక్షపాతంగా చూడటమే అసలైన జ్ఞానం. ఈ యుద్ధంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతర దేశాల ప్రమేయం. రష్యా దేశం ఇరాన్కు రహస్య సమాచారాన్ని అందిస్తోంది. అమెరికా కమాండర్లు ఏ భవనంలో ఏ అంతస్తులో ఉన్నారో కూడా రష్యా ఇరాన్కు చెబుతోందని, అందుకే దాడులు అంత ఖచ్చితంగా జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. అవును గాంధీగారు, ఇది కేవలం 2 దేశాల మధ్య సమస్యగాదు. చమురు ధరల పెరుగుదల వల్ల ప్రపంచమంతా దీని ప్రభావాన్ని అనుభవిస్తోంది. చమురు ధర ఒక బ్యారెల్కు $200కు చేరితే అది భారతదేశం వంటి దేశాలలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, అంటే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్కు దారితీస్తుంది. పేద ప్రజలు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడతారు. మనమిప్పటివరకు యుద్ధ వ్యూహాలు, డ్రోన్ల సాంకేతికత మరియు చరిత్రలోని లోతైన నిజాల గురించి చర్చించాము. మన శ్రోతలు వీటి గురించి ఆలోచిస్తారని ఆశిస్తున్నాము. నిజమే గాంధీగారు. అయితే యుద్ధం వల్ల నాయకులు మరణించినప్పుడు అక్కడ ఏర్పడే ఖాళీని ఎవరు పూరిస్తారు? ఇరాన్ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మరియు ఈ యుద్ధం ప్రపంచ శాంతికి ఎలాంటి సవాళ్లు విసురుతోంది అనే విషయాలను మనం తదుపరి చర్చలో వివరంగా మాట్లాడుకుందాం. మహాత్మాగాంధీ, మనమీ క్లిష్టమైన యుద్ధం గురించి చర్చిస్తున్నప్పుడు ఇది కేవలం 3 దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదని మనం గ్రహించాలి. ప్రపంచమంతా దీనిని గమనిస్తోంది మరియు కొన్ని పెద్ద దేశాలు చాలా కష్టమైన స్థితిలో ఉన్నాయి. మనం చైనా గురించి మాట్లాడుకుందాం. చమురును ప్రపంచంలోనే అత్యధికంగా కొనుగోలు చేసే దేశం చైనా. ఈ యుద్ధం గురించి వారేమనుకుంటున్నారు? మదర్ తెరీసా, చైనా చాలా ఆందోళన చెందుతోంది. వారికి అవసరమైన చమురులో 33% మధ్యప్రాచ్యం నుండే వస్తుంది. వారికి ఈరాన్తో 25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. కాని వారు సాధారణంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనే విధానాన్ని అనుసరిస్తారు.
అయితే ఇప్పుడు హోర్ముజ్ జలసంధి మూసివేత భయం వల్ల చైనా ఫ్యాక్టరీలు మరియు వారి ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడ్డాయి. అది నిజం. మనం మన భారతదేశం గురించి కూడా ఆలోచించాలి. భారతదేశం దాదాపు 88% చమురును ఇతర దేశాల నుండి కొనుగోలు చేస్తుంది. చమురు ధర $1 పెరిగినా భారతదేశానికి ఏటా వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఆహారం మరియు రవాణా చాలా ఖరీదైనవిగా మారుతాయి. అవును, అంతేకాకుండా భారతదేశానికి ఒక పెద్ద మానవతా బాధ్యత కూడా ఉంది. గల్ఫ్ ప్రాంతంలో 70 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆకాశం మిసైళ్లతో నిండి ఉన్నప్పుడు వారందర్నీ సురక్షితంగా ఇంటికి ఎలా తీసుకురావాలనేది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. ఇది లక్షలాది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత. ప్రపంచం చమురు మరియు డబ్బు గురించి ఆందోళన చెందుతుంటే మనం ఇరాన్ లోపల ఏం జరుగుతోందో చూడాలి. అగ్రనాయకుడు అలీ ఖమేనీ మరణంతో అక్కడ పవర్ వాక్యూమ్ ఏర్పడింది. అంటే అక్కడ స్పష్టమైన నాయకుడు లేడు మరియు అధికారం ఎవరి చేతికి వెళుతుందో అని అందరూ అయోమయంలో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సమయం మదర్ తెరీసా. చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్న పాత ఈరాన్ రాజకుమారుడు రెజా పహ్లవి పేరు ఇప్పుడు వినిపిస్తోంది. తాను కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయనంటున్నారు. కాని ఈరాన్ ప్రజలు మళ్లీ ఒక రాజును కోరుకుంటున్నారా అనేది పెద్ద ప్రశ్న. అవును గాంధీగారు, అక్కడి యువత స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నారు. కాని వారికి గందరగోళమంటే భయం. ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో నాయకులను తొలగించిన తర్వాత ఏం జరిగిందో వారు చూశారు. అక్కడ ప్రజాస్వామ్యం రాకపోగా ఏళ్ల తరబడి హింస మాత్రమే మిగిలింది. యుద్ధాన్ని మొదలుపెట్టడం సులభం, కాని ముగించడం చాలా కష్టం. ఇది నాకు 1947లో జరిగిన భారతదేశ విభజనను గుర్తుచేస్తోంది. బ్రిటిష్వారు హడావిడిగా వెళ్లిపోవడం వల్ల కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు మరియు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర నుండి మనం పాఠాలు నేర్చుకోకపోతే అది మళ్లీ పునరావృతమవుతుంది. మీరు సరిగ్గా చెప్పారు. మనం దక్షిణ ఇరాన్లోని పాఠశాలలో చనిపోయిన 168 మంది పిల్లలను మరిచిపోకూడదు. అది పొరపాటున జరిగిన దాడి అని కొందరన్నా ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఏదీ భర్తీ చెయ్యలేదు. నా సేవలో నేనెప్పుడూ సేక్రెడ్ యాక్టివిజంను నమ్మాను. అంటే కోపంతో కాకుండా ప్రేమతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించడం. నేను అంగీకరిస్తున్నాను. శాంతి కోసం పోరాడటమంటే యుద్ధానికి వ్యతిరేకంగా ఉండడం కాదు. ప్రతిరోజూ ఒక ప్రాణాన్ని కాపాడడానికి చిన్న చిన్న పనులు చేయడం. మనం ఒకరికొకరం సంబంధమున్నవాళ్లమని గుర్తుంచుకోవాలి. అదే అత్యంత ముఖ్యమైన పాఠం. వార్తల్లో పేలుళ్ళు మరియు పెరిగిన ధరల గురించి వింటున్నా మానవత్వం ఇంకా బ్రతికే ఉందని మనం నిరూపించాలి. సాంకేతికత, చరిత్ర, రాజకీయం ఇవన్నీ పక్కన పెడితే చివరికిది మనుషుల ప్రాణాల గురించి. ఈ ఆలోచనలను మన హృదయాల్లో ఉంచుకుందాం. ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండొచ్చు, కాని శాంతి కోసం మన ఆశ ఎప్పటికీ కోల్పోకూడదు. సత్యమే దేవుడు. ఆ సత్యం వైపు మనం నడుద్దాం. మనమీ 3 భాగాల్లో చాలా విషయాలను పంచుకున్నాం. ఇది మన తెలుగు శ్రోతలకు ఈ క్లిష్టమైన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. రక్షణ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థిద్దాం. ధన్యవాదాలు మదర్ తెరీసా గారు. మీ అందరికీ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సెలవు. ధన్యవాదాలు గాంధీగారు. అందరూ సురక్షితంగా ఉండండి. సెలవు.